46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఒడిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారం రహస్య ద్వారాలను జూలై 14వ తేదీన తెరవబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రత్న భాండాగారం యొక్క రహస్యం ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రవంతి గారు. మేడంతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరవబోతూ ఉన్నారు. ఏంటి అసలు ఆ రత్న భాండాగారం యొక్క రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? గుడిలో స్వామికి మాన్యాలు అనేవి ఇస్తూ ఉంటారు. అంటే ఒక క్షేత్రం పరిడవిల్లాలి అంటే గనక స్వామికి ఎప్పటికప్పుడు నిత్య నైవేద్యాలు కానివ్వండి, నిత్య దీపారాధన కానివ్వండి, గుడిని సంరక్షించడానికి పనిచేసే వాళ్ళకి జీతాలు కానివ్వండి, అవన్నీ కూడా చెల్లుబాటు అవ్వాలి అని అంటే కనుక భక్తులు ఇచ్చిన హుండీలో వేసే పైకమే కాకుండా రాజులు మాన్యాలు ఇచ్చేవాళ్ళు, నగలు వాళ్ళ అంటే ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఈ యుద్ధాన్ని గెలిస్తే కనుక ఈ నగల్ని ఇస్తామని చెప్పి ఇలా చేయిస్తాం స్వామి అని చెప్పడం. అలా స్వామికి అత్యంత విలువైన బంగారం నగలు కానివ్వండి, వజ్ర వైడూర్యాలు కానివ్వండి, ఎన్నో రకాల జెమ్స్ ఉన్నాయి మనకి, పగడాలని లేకపోతే కెంపులని, ఇలాంటివన్నీ కూడా రత్నాలు, ఇవన్నీ కూడా స్వామికి కైంకర్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అందులో భాగంగా స్వామి ఎప్పటికప్పుడు స్వామికి ధనం ఎంతైతే ఉందో, ఆయన అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఆస్తి ఎంత వరకు పెరుగుతూ ఉందో ఆ నిధుల యొక్క రేట్ పెరుగుతూనే ఉంటుంది కదా అనేది లెక్కించడం అనేది పరిపాటి. ఇప్పుడు మీరు తిరుమలలో కూడా చూస్తే గనక మామూలుగా ఈ కాయిన్స్ అవన్నీ కూడా జల్లెడ పడుతూ ఉంటారు. రూపాయి కాయిన్లని ఒకవైపు, ₹10 ఒకవైపు పడుతూ ఉంటారు. అలా లెక్కించడం అనేది స్వామి ధనం ఎంత వచ్చింది అనేది, ఎంత ఉంది అనేది మీరు స్క్రోలింగ్స్ లో చూస్తూ ఉంటే కూడా ఇవాళ అత్యధికంగా స్వామి వారికి 2 కోట్లు వచ్చాయి, 3 కోట్లు వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు స్వామి ఆస్తి ఎంత ఉందని, అసలు భక్తులు ఎంత సమర్పించారు అనేది పారదర్శకత అనేది ఉండాలి అనేది రూల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది మనం పూరి జగన్నాథ్లో 1978 తర్వాత లెక్కించలేదు. ఇంకా ఆ భాండాగారాన్ని లెక్కించేసి ఎప్పటికప్పుడు విలువైన నగలన్నీ కూడా మళ్ళీ లోపల పెట్టేసి దాన్ని తాళం వేయడము, ఆ తాళం చేతులు జాగ్రత్తగా పదిలపరచుకోవడము, అలాగే ఒకవేళ తాళం చేతులు 2 ఉన్నాయనుకోండి ఇద్దరి దగ్గరగా విడివిడిగా పెట్టడం అనేది పరిపాటి. ఓకే, పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి ఈ రత్న భాండాగారం యొక్క తాళం అనేది మిస్ అయింది. ఇది ఎలా మిస్ అయింది? ఇంకొకటి 1978లో స్వామివారి సొమ్మును లెక్కించారు కదా, అప్పుడు స్వామివారి ఆస్తి విలువ ఎంత ఉంది? చాలా పెద్దగానే ఉంది ఆస్తి విలువ. అప్పుడు 1978కే కొన్ని కోట్ల విలువ ఉందన్నమాట. అయితే అది ఎంతవరకు పెరిగింది చూద్దాము అని అనుకుంటే ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా మరలా ఓపెన్ చేయలేదు. కానీ ఎన్ని రోజులు ఎంత దాటేసినా కూడా భగవంతుడి దృష్టికి వెళ్ళేదాకా ఆయన ఎప్పుడు దృష్టి ఉండనే ఉంటుంది. కాకపోతే భక్తులు ఎప్పుడైనా మర్చిపోయారనుకోండి ఆయనే గుర్తు చేసుకుంటాడు. ఎందుకనంటే మనల్ని రక్షించడమే కాదు, తన సొమ్ముని రక్షించుకోవడానికి కూడా భగవంతుడే రక్షించుకోవాలి. మళ్ళీ మనం కేవలం నిమిత్త మాత్రులమే. అయ్యో మనం ఎవరు మనని గుర్తించరు కదా, మనని ఎవరు క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు కదా అని అనుకుంటే ఎప్పటికైనా భగవంతుడికి, యూనివర్స్కి, చిత్రగుప్తుడు అంటారు చూసారా, చిత్రగుప్తుడు అంటే ఏంటంటే ఎలా రికార్డ్ చేస్తారు మనం చేసే పనులన్నీ కూడా చాలా చిత్రంగా రికార్డ్ చేసుకుంటారట. ఎక్కడ రాస్తారంటే చాలా గుప్తంగా రాస్తారట. ఎక్కడ రాస్తారో మన పాపపుణ్యాలు అనేది తెలియదు మనకి, ఎలా రికార్డ్ చేస్తారో కూడా తెలియదు మనకి. సో అలా ఇన్ని రోజులు గడిపేసినా కూడా లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా లెక్కించాల్సిన అవసరం ఉంది అని చెప్పడము అదొకటి. ప్రత్యేకంగా తాళం మిస్ అయింది అని అంటే అది అనుకోకుండా మిస్ అయిందా లేకపోతే దాచేసారా అని కూడా మనకి డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అలాంటి డౌట్ ఉత్పన్నం అవుతుంది. మరి లోపల 46 సంవత్సరాలుగా అసలు స్వామివారి సొమ్మును ఇంతవరకు లెక్కించలేదంటే అసలు ఏమైంది, తాళం చెవి ఎలా మిస్ అయింది అనేటువంటి అనుమానాలు అయితే అందరికీ రేకెత్తిస్తాయి. కాకపోతే ఎప్పుడైతే ఆ భాండాగారం ఓపెన్ అయిన తర్వాత అంతకు ముందున్న దానికి ఎటువంటి
ఇది జరగలేదు, తరగలేదు ఆస్తి అలానే ఉంది అన్నప్పుడు భక్తులందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అమ్మయ్య స్వామి ఇది ఎక్కడికి పోలేదు అని చెప్పి. ఎందుకనంటే స్వామికి సమర్పించినవి ఎప్పుడైనా కూడా అది స్వామివారికే చెల్లి ఉండాలి. స్వామివారు ఎప్పటికప్పుడు కూడా అవి ధరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చేయించి ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనకే ఉన్నారు, మన అమ్మమ్మ పెట్టిందో నానమ్మ పెట్టిందో ఉంటాయి. ఎప్పుడైనా ఫంక్షన్కి వేసినప్పుడు నేను వేసింది పెట్టుకోలేదని అడుగుతారు ఎవరైనా కానీ. అంటే ఏంటి, ప్రేమపూర్వకంగా అడగడమే, మనని అనుమానించినట్టు కాదు కదా. అలానే భగవంతుడికి సమర్పించుకున్నవి, భగవంతుడికి సంబంధించిన ఆస్తి వరకు తప్పకుండా ఎప్పటికప్పుడు పారదర్శకత ఉండి భక్తులందరికీ కూడా లెక్క ఉండవలసిందే. మీరు చూస్తే తిరుమలలో కూడా ఇప్పటికీ కూడా కుబేరుడు సంకెళ్ళు వేసి స్వామివారిని తీసుకెళ్లేది సేవగానే చేస్తారు. అది కూడా ఆయన వడ్డీ కట్టకపోయేసరికి ఒకసారి కుబేరుడు వచ్చి స్వామివారికి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళారట. ఇంకా వడ్డీ కట్టలేదు నువ్వు అని చెప్పి, అది ఇంకా సేవగానే చేస్తారు అక్కడ స్వామికి. అంటే ఏది చేసినా కూడా అది స్వామి కోసమే కాబట్టి ఇప్పుడు కూడా ఇన్నేళ్ళు అసలు లెక్కించలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా స్వామివారి బ్రహ్మ పదార్థమే మార్చి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త వాటిల్లో పెట్టడము, స్వామివారివి మళ్ళీ మామూలు మానవ మాతృలకి చేసినట్టుగా దహన సంస్కారాలు చేయడం అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. 40 సంవత్సరాలు అంటే ఇప్పటికి 3 సార్లు పదార్థం ఏదైతే రహస్య పదార్థం ఉందో అది కొత్త వాటిలోకి మార్చడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున పెద్ద ఉత్సవంగా భావిస్తారు. ఊరికే మీరు స్వామివారిని చేసే చెక్కని కూడా, వేప చెక్క కూడా అలా ఉత్తిగా వెళ్ళి తీసుకొచ్చారు. వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ అడవిలో పడుకొని ఒకళ్ళకి కళ వస్తుంది అనమాట. ఆ కళని బట్టి ఆ చెక్క ఎక్కడ ఉంది, ఆ దేవతా వృక్షం ఎక్కడ ఉంది అనేది చూసుకొని వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. కేవలం దేవదారు వృక్షాలతో మాత్రమే తయారు చేస్తారు. మరి అలాంటి పెద్ద ఎత్తున జరిగేది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు 3 సార్లు జరిగిపోయింది. మరి ఎప్పటికప్పుడు లెక్క వేయాల్సినది ఇట్లా 45 ఆల్మోస్ట్ 46 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంకో 4 ఏళ్ళు పోతే 50 అర్ధ శతాబ్దం అయిపోతుంది కదా. మరి అన్నాళ్ళు ఎందుకు అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నత స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జూలై 14వ తేదీన ఈ రత్న భాండాగారం యొక్క తాళాలు మీరు తెలవాల్సిందే, ఒకవేళ తాళం లేకపోయినా మీరు తలుపులు బద్దలు కొట్టైనా సరే స్వామివారి సొమ్మును లెక్కించాల్సిందే అంటూ ఇప్పుడు ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సులు అయితే చేయడం జరిగింది. నిజంగా చెప్పాలి అని అంటే ఆ కమిటీ వాళ్ళకి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకు అని అంటే ప్రభుత్వాన్ని సైతం కదిపి లేదు ఇది మీరు చేయాల్సిందే అని చెప్పి స్వామివారి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొని రావాలి, పారదర్శకంగా ఉండాలి అనేది. ఎందుకంటే ప్రజారాజ్యంలో ప్రజాప్రభుత్వం పాలించబడేది ప్రజలతోనే, నిర్మించబడేది ప్రజలతోనే, ప్రజల కోసమే అన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే, ఇలా గుళ్ళ విషయంలో అయితే ఎక్కడైతే భాండాగారాలు ఇట్లా చాలా ధనం ఉన్న విషయంలో మాత్రము ఇంకా పారదర్శకంగా ఉండాలి. కాబట్టి అలా చేయడం అనేది చాలా మనం వెల్కమ్ చేయాల్సింది, స్వాగతించవలసిన విషయం. కాబట్టి తప్పకుండా జూలై 14 మీరే కాదు నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ స్వామివారి నగల్లో ఎటువంటి లోటు ఉండకూడదని కూడా నేను దండం పెట్టుకుంటున్నాను. ఓకే శ్రవంతి గారు, ఇప్పుడు పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి ఈ రత్న భాండాగారం ఏదైతే ఉందో దాంట్లో 2 గదులు ఉన్నాయని, లోపల గది అలాగే బయట గది. బయట గదిలో ఉన్నటువంటి గదిలో ఇప్పుడు స్వామివారికి కైంకర్యాల కోసం ఏదైతే ఉంటాయో ఆ నగలన్నింటినీ కూడా ఆ గదిలోనే ఉంచుతారని, లోపల ఉండేటువంటి గదినే ఈ 46 సంవత్సరాలుగా తెరవలేదు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు అప్పుడు రత్న భాండాగారంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఆ లోపల గదిలో ఏముండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రత్న భాండాగారంలో ఎన్ని గదులు ఉన్నాయి అని అంటే నేను పుట్టక ముందు చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలగాలి. ఎందుకనంటే అసలు ఎన్ని ఉన్నాయి, ఏ నగలు ఏవైతే స్వామివారికి పెడుతున్నారు, ఏ నగలైతే దాచి ఉంచేశారు, ఇప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో రూమ్లో ఎలా ఉంది అనేది అది ఇప్పటివరకు ఎవరు చూడలేదు. 78 తర్వాత అయితే ఎవరు చూడలేదు. అదే మీరు ప్రసాదాల గురించి చెప్పండి, బోలెడ్ రకాల 56 రకాల ప్రసాదాలు పెడతారు. ఈ ప్రసాదం పెడతారు, ఆ ప్రసాదం పెడతారు, కుండ మీద నుంచి కుండ పెడతారు. ఇవన్నీ తెలుసు మనకి, ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి. 75 ముందైతే 78లో ఇంచుమించు ఊహ తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ కనీసం ఒక 15 సంవత్సరాలు, అంటే వాళ్ళు నియర్ అబౌట్ 62 అలా పుట్టిన వాళ్ళకి మాత్రమే
స్ఫురణకి గుర్తుండి ఉండాలి. మనం ఎవరైనా చూడలేదు కదా, ఎన్నున్నా కూడా నిజంగా స్వామివారి ధనం ఎంత ఉంది అనేది అంతకుముందు సమర్పించారు కదా, ఎప్పటికప్పుడు లెక్క వేసి సమర్పించిన పేపర్స్ అయితే ఉంటాయి కదా, అవి చూసుకుంటూ లెక్క చూసుకోవడమే. నిజంగా ఎన్ని తలుపులు ఉన్నాయని కానీ ఎన్ని రూమ్లు ఉన్నాయని కానీ మనకు తెలియదు. అదే మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే అది ఎవరికి తెలియదు. మొదటి నుంచి అవి గదులు ఎప్పటికప్పుడు క్లోజే ఉన్నాయి కాబట్టి, సడన్ గా తెరిచున్నారు కాబట్టి నేలమాళిగలు ఎన్ని ఉన్నాయి అనేది తర్వాత లెక్కేశారు. ఇప్పుడు మళ్ళీ లెక్కేసేటప్పటికి తెలుస్తుంది మనకి అప్పుడుది ఇప్పుడుది సేమ్ ఉందా లేదా అని చెప్పి. కానీ అంతకు ముందు ఉన్నదా పరిశీలించాలి వీళ్ళు, అసలు ముందు ఎంత వరకు ఉంది అనేది పరిశీలించాలి. అది పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగల్లో తీసినటువంటి ధనం ఏదైతే ఉందో కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి ధనం బయటపడింది. ఇప్పుడు ఈ రత్న భాండాగారాన్ని గనక పూరిలో తెరిస్తే అంతే సొమ్ము బయటపడేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే జగన్నాథుడు చాలా, మీరు పూరిలో అడుగు పెడితే మీకు ఏం గుర్తుండదండి, అస్సలు ఏమీ గుర్తుండదు. మీరు ఎలా అయితే తిరుపతికి వెళ్తే ఇప్పటికీ నాకు అనుభవం ఏంటి అంటే, మీరు బ్యాగ్లో ఏమన్నా ఫర్ సపోజ్ ఒక 50,000 క్యాష్ తీసుకెళ్లారనుకోండి, క్యాష్ అంతా ఖర్చు అయిపోతుంది తిరుపతిలో. అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఇది చేద్దాం, అది చేద్దాం. మీరు 20 తీసుకెళ్తే 20 ఖర్చు అవుతుంది. అలా అంటే ఆధ్యాత్మిక కేంద్రం కదా, అసలు మనకి ఏం గుర్తుండదు. ఇంకా స్వామివారికి సంబంధించినవి కొనుక్కోవాలి, స్వామివారితో మమేకమై ఉండాలనేది మాత్రమే, ఆ ప్రేమ మాత్రమే ఉంటుంది మన మెదడులో. అలానే మీరు పూరికి వెళ్తే గనక స్వామి అసలు ఇంతే ఉన్నాడా లేకపోతే చేతుల వరకే ఉన్నాడా అంత తెలీదు, రమ్మని పిలుస్తున్నట్టుంటుంది అనమాట జగన్నాథుడు. ఇంకా ఆయన గురించి చెప్పాలి అని అంటే అది అనుభవైక వేద్యమే. అట్లా మీరు చూసారనుకోండి స్వామి గురించి వెళ్తే, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి చెల్లెలు సుభద్ర అలాగే బలరాముల వారు తప్పించి ఇంకేమీ కనపడదు అనమాట. అంటే అలాంటి ప్రేమ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. కాబట్టి మనకి ఎంత విలువైనది ఏంటి అనేది మనం అక్కడ వాళ్ళు లెక్కేస్తేనే తెలుసుకోవాల్సింది అనమాట. ఈ రత్న భాండాగారాన్ని ఆ ద్వారాలు తెరవడం కొంతమందికి నచ్చడం లేదు, అది ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బలరాముని యొక్క విగ్రహం ఈ రథయాత్రలో కింద పడడం జరిగింది అంటూ కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడైనా కూడా చూడండి, మీరు ఇప్పుడు అనంత పద్మనాభ స్వామిది ఓపెన్ చేయకూడదు అని అంటే, లేదు చేయాల్సిందే, అక్కడికి ఎంత ఉందో తెలుసుకోవాల్సిందే అని చెప్పి అప్పటిదాకా ఓపెన్ అవ్వంది మనం ఓపెన్ చేశారు వాళ్ళు. ఇది అప్పటిదాకా ఓపెన్ అవ్వంది కాదు, 78 నుంచే కావాలని ఎవరన్నా ఓపెన్ చేయలేదా, లేకపోతే అందులో ఏమన్నా మిస్ అయ్యాయా అందుకని ఓపెన్ చేయనివ్వట్లేదా, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఎప్పుడు కూడా భక్తుడికి అయ్యో స్వామివారి ధనం ఏమైపోయిందో, అసలు స్వామివారి దగ్గర ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఏ భక్తుడికి ఉండకూడదు. అలాంటివి ఉండకూడదు అంటే ఖచ్చితంగా తెరిచి అంతకు ముందు ఉన్నదే ఇప్పుడు కూడా ఉంది అని చెప్పే పారదర్శకత ఉంది అక్కడ కనపడాలి. ముందు ముందు ఏ కమిటీ కూడా మీరు వచ్చి ఓపెన్ చేయండి అని చెప్పే విధానం కాకుండా ఎప్పటికప్పుడు ఒక రూల్ పెట్టుకోవాలి. 2 ఏళ్లకు ఒకసారో 3 ఏళ్లకు ఒకసారో లెక్కిద్దాము, ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్దాం భక్తులకి అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మనం తిరుమల టీటీడీ కూడా అంతే కదా, ప్రతిసారి స్వామివారికి బంగారం నిల్వ ఇంత ఉంది, స్వామివారికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంత ఉన్నాయి, భూములు ఇన్ని ఉన్నాయని చెప్పుకుంటూ వస్తాం. అలా ఇన్నాళ్ళు మనం అలా చెప్పుకోలేదు కాబట్టి కొన్ని గుళ్ళకైతే మీరు మాన్యాలు ఇచ్చినవన్నీ కూడా కరిగిపోయినవి ఉన్నాయి. ఎన్నో ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చినవి కూడా 2 ఎకరాలకి 3 ఎకరాలకి 6 ఎకరాలకి పడిపోయి ఉన్నాయి. చాలా గుళ్ళు దీనావస్థలో ఉన్నాయి, అంటే కైంకర్యానికి ఏమీ లేక దీపానికి ఏమీ లేక ఉన్నాయి. అవన్నీ మనము చూసుకోకపోబట్టే కదా ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏ క్షేత్రానికి ఉండకూడదు. అలాంటి పూరి జగన్నాథుడి క్షేత్రానికి అయితే అసలు ఉండకూడదు. జగన్నాథుడు అందులో జగద్గురువు. నిజంగా చెప్పాలి అని అంటే స్వామే గురువుగా వచ్చి మనకి గీతను ఉపదేశించిన వారి క్షేత్రం కాబట్టి అస్సలు ఎటువంటి పరిస్థితుల్లోనూ భక్తులకి క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు. అక్కడ తప్పకుండా స్వామివారివి ఏమన్నా ఉన్నాయా, అసలు ఏమన్నా తరిగిపోయాయా అని తెలుసుకోవాల్సిన బాధ్యత భక్తులుగా మన మీద ఉందనే నేను అనుకుంటున్నాను. ఓకే, శ్రవంతి గారు, పూరి జగన్నాథుని ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తూ ఉంటారు. అసలు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది అనేది చాలా మందికి
అంటే తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అయితే ఉంది. అసలు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి శ్రవంతి గారు? బ్రహ్మ పదార్థము అని అంటే స్వామివారు ఏవైతే చెక్కతో చేసినవి విగ్రహాలు ఉన్నాయో, మనకి మామూలుగా ఎక్కడన్నా రాయితో చేసిన విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ చెక్కతో చేసినవి. అయితే అవేంటంటే స్వామివారు 12 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉంటుందో అది కళ్ళకి కంతలు కట్టేసేసుకొని చీకటిగా ఉన్న రూమ్లో నుంచి ఈ విగ్రహం నుంచి ఇందులో నుంచి కొత్త దానిలోకి మార్చడం అనేది జరుగుతుంది. అది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అది ఆషాఢ మాసంలోనే జరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా. అయితే అది స్వామివారి గుండె అని అందరికీ నమ్మకం. అంటే శ్రీకృష్ణ పరమాత్మని వారి గుండె ఇంకా సజీవంగా ఉంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అది పూరి జగన్నాథుని ఆలయంలోనే ఉంది అంటూ ఉంటారు. అది నిజమేనా? అది నిజమేనే అనుకోవాలి. ఎందుకనంటే మీరు పూరి క్షేత్రానికి అడుగు పెట్టిన వెంటనే మీకు ఎప్పుడెప్పుడు గుళ్ళోకి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకోవాలా అని అనిపిస్తుంది ఒకటి. రెండోది, మీరు అసలు గుళ్ళోకి వెళ్తూ ఉంటేనే సైడ్కి ఒక పూరి జగన్నాథుడిది మాత్రమే ఉంటుంది. అంటే హిందూయేతరులు ఎవరు కూడా గుడిలోకి వెళ్ళలేరు అనమాట. హిందువులు మాత్రమే వెళ్ళగలరు. స్వామి అనుమతిస్తే మాత్రమే లోపలికి వెళ్ళగలం అంటారు. స్వామి అనుమతి కాదు, హిందువులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మిగతా ఏ మతస్థులు కూడా లోపలికి వెళ్ళకూడదు. కానీ స్వామి ఎంత దయామయుడో చూడండి. ఎవరైనా హిందూయేతరులు వస్తారేమో నన్ను చూడ్డానికి అని చెప్పి స్వామి అక్కడ చెల్లెల్ని అన్నగారిని వదిలేసి స్వామి ఒక్కరే ఉంటారు అక్కడ. ఆయన అక్కడ గుళ్ళో చూస్తే ఎలా ఉంటాడు, ఇక్కడ కూడా అలానే ఉంటాడు బయట. మీరు హిందూయేతరులు ఎవరు వచ్చినా లోపలికి వెళ్ళనివ్వరు అనమాట. అదొకటి. మెట్లు ఉంటాయండి, ఆ మెట్ల మీద మీకు రథోత్సవం జరిగేటప్పుడు అందరూ కూడా మెట్ల మీద పడుకుంటారు. ఆయన మెట్లు దిగి వస్తారనమాట. ఇక్కడ ఎవరో మీరు ఉత్సవ విగ్రహాలు అవన్నీ ఏముండవు, స్వామి కదిలి వస్తారనమాట. ఓకే. సో అట్లా మెట్ల నుంచి వచ్చేటప్పుడు అందరూ పడుకుంటారు, ఆ రథం మా మీ నుంచి వెళ్ళాలి అని చెప్పి. ఒక్కళ్ళకి కూడా దెబ్బ అనేది తగలదు అనమాట. అసలు దెబ్బ అనేది తగలదు. అలా స్వామి ముందు ఊడ్చేది కూడా మీరు చూసుకుంటే బంగారం చీపురుతో ఊడుస్తారు. ఎంత ప్రేమ చూడండి వాళ్ళకి. అది కూడా రాజుల కాలం ఉన్నప్పటి నుంచి, నేను రాజుని స్వామి ముందు ఊడకూడదు అట్లా ఏం లేదు, రోడ్డు ఊడకూడదు, క్లీన్ చేయకూడదు, అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. కాబట్టి అట్లా స్వామి పరిడవిల్లుతున్నారు అక్కడ అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మీకు బ్రిటిషర్ ఒక ఆయన సముద్రం నుంచి వస్తూ ఉంటే అల్లకల్లోలం అయిపోతుంది సముద్రం. జరిగిన వాస్తవం ఇది. అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అప్పుడు స్వామికి దండం పెట్టుకుంటాడు, నేను గనక సశరీరంగా చక్కగా వస్తే గంట ఇస్తాను స్వామి పెద్దది అని చెప్పి. గుడి బయట ఉంటుంది మీకు ఇంత పెద్ద గంట, స్వామివారికి ఇచ్చిందన్నమాట. కాబట్టి స్వామి సశరీరంగా ఉన్నారు అనడానికి మీకు పూరినే కాదు, ఇటు తిరుపతిలో కూడా తొండమాన్ చక్రవర్తి ఉన్నంత వరకు స్వామి మాట్లాడేవారు. తర్వాత ఆయన మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశారు. కాబట్టి అది విగ్రహమే అని అనుకోవడం కూడా పొరపాటు. సశరీరంగా స్వామి ఉన్నారు, ఇదిగో నన్ను చూసి ఇలా ఉంటాను నేను, నన్ను చెక్కు ఇలా అని చెప్పారు. అలాగే పూరి జగన్నాథుడు కూడా ఇలా నేను చెక్కేదాకా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను పని పూర్తయింది అయ్యేదా అనేదాకా మీరు లోపలికి రాకండి అని చెప్తాడు ఆ రాజుకి. ఈ రాజు కుతూహలం ఆపుకోలేక లోపలికి వెళ్ళిపోతారు, అందుకే చేతుల వరకే ఉంటారు. అసంపూర్ణంగానే పూరి జగన్నాథుని విగ్రహం ఉంటది అని చెప్తారు. అసంపూర్ణంగా అనే కంటే కూడా సంపూర్ణంగా మనకి ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకు స్వామివారు చెక్కి ఉన్నారని చెప్పి మనం అనుకోవాలి. గుండె నుంచి ఇక్కడి వరకు చాలా అనుకున్నారు ఆయన. కాబట్టి ఆ గుండెని భద్రపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే పదార్థం మార్చాలి అంటే మీకు మొత్తం బొమ్మ ఉందనుకోండి, ఎలా మార్చేస్తారు? పదార్థం మార్చడానికి ఎటో అటు దారి ఉండాలి కదా మీకు. అందుకే అది స్వామి నిర్ణయంగానే మనం భావించాలి. సంపూర్ణ తత్వంతో స్వామివారు అక్కడ విరాజిల్లుతున్నారు, పరిడవిల్లుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా అనుకోండి. మీరు అన్ని క్షేత్రాలు ఒకటి, పూరి జగన్నాథుడి క్షేత్రం మాత్రం చాలా అసలు అక్కడికి వెళ్ళి అనుభవిస్తే కానీ అవ్వదు. నేను మామూలుగా ఒక దండం పెట్టుకుంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి తీరని కోరిక అనమాట. 18 సంవత్సరాల నుంచి తీరని కోరిక అలా చిటికలో తీరిపోయింది, సంవత్సరం లోపల తీరిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి మొక్కు. అంటే పూరి జగన్నాథుని క్షేత్రంలోకి వెళితేనే ఆ తన్మయత్నంతో అందరూ ఒకలాంటి భావనకి వెళ్ళిపోతారు అనేటువంటి చాలా ప్రచారం అయితే ఉంది. ప్రచారం కాదు, అది నమ్మకము. ఎందుకు అనంటే పూరి జగన్నాథ్ గారిని చూసిన తర్వాత
బయటకు వచ్చిన తర్వాత మనం ఆ శిఖరాన్ని చూస్తూ ఉంటాము, అలాగే వెనకాలే నరసింహస్వామిని చూస్తూ ఉంటాము, అమ్మవారిని చూస్తూ ఉంటాము. ప్రతిరోజు వాళ్ళు పైకెక్కి జెండాని మార్చడం అనేది అక్కడ నిల్చొని చూస్తూ ఉంటారు, చాలా మంది వచ్చేస్తూ ఉంటారు పైన జెండాని మార్చడానికి. అదొకటి కానివ్వండి, అక్కడ ఇట్లా పెంకులు ఉంటాయి కదా, మామూలుగా మనము అది స్వామికి అనిపిస్తుంది నాకు, ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలుగుతాను స్వామిని అని చెప్పి కుండలు పగలగొట్టేసిన తర్వాత పెంకులు ఉంటాయి, వాటితో ఎంత ప్రేమ చూడండి స్వామికి. వెన్న పెట్టాయి అన్న ఒకటే ఒక కారణం. మీరు వెన్న పాలు పెరుగు అన్ని కుండలో కదా దాచేది, ఆ కుండల ముక్కలు అనమాట పెంకులు, అవి ఇట్లా ఒకదాని మించి ఒకటి పెట్టి అది కట్టి అది దారంతో దాన్ని చెట్టుకు వేలాడదీస్తారండి. వేలాడదీసి కోరిక కోరుకుంటే ఆ కోరిక సంవత్సరం లోపల తీరిపోతుంది. నేను ఆశ్చర్యం అనిపించింది నాకు, ఇదేంటి ఎవరన్నా ఉయ్యాలు కట్టడం చూశాను, లేదు అంటే గాజులు కట్టడం చూశాను, లేదు కొబ్బరికాయలు పెట్టడం చూశాను. మనకి ఇక్కడ సొరకాయల తాత దగ్గర అయితే సొరకాయలు కడుతూ ఉంటారు చూశాను. ఈ పెంకులు ఏంటా, పెంకులతో ఏంటి రిలేషన్ అనుకున్నాను, కానీ కట్టిన తర్వాత నాకు అనిపించింది అయ్యో ఈ మట్టే కదా ఆయనకి కావాల్సింది. గోధువులు అంటే ఇష్టం స్వామికి. అలాగే మీరు చూస్తే ఈ కుండలు అవి వాటితోనే కదా పాలు పెరుగు అన్ని దాచేది. గోపికలు వెళ్తుంటే కూడా కొట్టేసి పాలన్నీ కింద పడిపోతుంటే సంతోషించేవారు ఆయన, ఏడిపించానని చెప్పి. అలా అందుకనేనేమో స్వామికి ఇష్టం అనుకున్నాం. మామూలుగా మేము కట్టేసాం. అయితే అక్కడ కట్టినప్పుడు ఈ సంవత్సరం అంతా మీరు ఏదో ఒక పండుని వదిలేసేయండి ఇక్కడ అని చెప్తారన్నమాట. ఆ సంవత్సరం అంతా తినకూడదు. మీకు పూరి జగన్నాథ్ గురించి చెప్తాను వినండి. అయితే పండు తినకూడదు. అయితే మేమేమనుకున్నాము అంటే అరటిపండు వదిలేద్దాము, ఎందుకంటే సర్వకాలయందు వచ్చేది అరటిపండు మాత్రమే. మామిడిపండు సీజనల్ ఫ్రూట్, ఆరెంజెస్ సీజనల్ ఫ్రూట్స్, ఇవన్నీ కాదు, అరటిపండుని వదిలేస్తే సంవత్సరం మొత్తం వదిలేసినట్టు అవుతుంది అని చెప్పి సంవత్సరం మొత్తం వదిలేస్తామని దండం పెట్టుకున్నామండి. ఇంకా వచ్చేసాం. వచ్చిన తర్వాత నేను గాణగాపురం వెళ్ళాను. గాణగాపురం వెళ్తే ఎవరో నాకు ఇంత ప్రసాదం అని చెప్పి అరటిపండు చేతిలో పెట్టారు. మనం ప్రసాదం అనేసరికి ముందే వేసేసుకుంటాం, కళ్ళకి అద్దేసేసుకుని వేసేసుకున్నాం. తినాక నాకేం గుర్తులేదు. ఇంటికి వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ గారు కల్లోకి వచ్చారు నాకు స్వామి. కళ్ళకి వస్తే స్వామి కళ్ళకి వచ్చారేంటి అని ఆలోచన చేశాను. ఆలోచిస్తే మామూలుగా కళలు అవి ఎందుకు వస్తాయి అనేది మామూలుగా బుక్స్ అవి ఉంటాయి కదా, నాకు తీసి చదువుకోవడం అలవాటు, మేనిఫెస్టేషన్ సంబంధించింది. పూరి జగన్నాథ్ గారు ఒక్కరు కళ్ళకి వస్తే ఆయనకి నీ మీద కోపం వచ్చినట్టు లెక్క అని రాసింది దాంట్లో. ఇదేమిటి నా మీద ఆయనకి ఎందుకు ఉంటుంది కోపం, మొన్నేగా నేను వెళ్ళాను దర్శనం చేసుకున్నాను, ఇంకా ఆయనకి నా మీద కోపం ఏంటి. మనకి మంచి రాసినప్పుడేమో మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మానవ సహజం అది. ఇది కాదులే, ఇది ఏదో లేలే, ఇది వేరేగా ఉండేది, ఇలా కాదు అనుకొని స్వామికి నా మీద ఎందుకు వస్తుంది కోపం అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత అరటిపండు గుర్తు, అయ్యా బాబోయ్ నేను అరటిపండు వదిలేశాను అక్కడ, సంవత్సరం పాటు తిననని, క్షేత్రంలో ఏమో అరటిపండు తిన్నానని, స్వామి నన్ను క్షమించు. మీకు చెప్తాను, పూరి జగన్నాథ్ గారు, సుభద్ర అమ్మవారు, బలరాముల వారు ముగ్గురు కల్లోకి వస్తే మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్టు. ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని మీకు కల్లోకి వస్తే మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నారో ఆయన మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు, యూ షుడ్ నాట్ డూ దిస్ అని చెప్పి. శ్రవంతి గారు, అసలు పూరి జగన్నాథుని ఆలయంలో స్వామివారి కళ్ళు ఎందుకు పెద్దగా ఉంటాయి? మీరు ఎప్పుడైనా ఎవరైనా మనిషి మనని తదేక దృష్టితో చూస్తున్నారంటే అలర్ట్ అయిపోతాం. ఇక్కడ అదే కదా కళలో నాకు వచ్చింది, తదేక దృష్టితో పెద్ద కళ్ళతో స్వామి ఒక్కరే చూస్తున్నారు నన్ను. అంటే గుర్తు చేశారు నాకు, నువ్వు అరటిపండు తిననని చెప్పావు, నువ్వు తినకు అని చెప్పి. అంటే స్వామి ఎందుకు గుర్తు చేయాలి మనకి, ఇది నా కోసం. నువ్వు పని కావాలనుకున్నావు, ఇన్నేళ్ల నుంచి నువ్వు పనిని ఆగిపోయింది ఆ పని, మరి కావాలి అని అంటే నా పుణ్యం ఎంతో కొంత పెరగాలి కదా, కర్మ పరిపక్వం జరగాలి అంటే నువ్వు అది మళ్ళీ మానేస్తే ఎట్లా, నీ పని నేను ఎలా చేస్తాను అని చెప్పడమే కదా. సో కళ్ళు కూడా ఎందుకు పెద్దవి అని అంటే, స్వామివారు ఎటువంటి పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థల యందు మన మీద దృష్టి ఉంచుతారు ఖచ్చితంగా అని చెప్పడం అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా బ్లింకింగ్ ఉండదు, మీకు కనురెప్పలు ఉండవు. ఆ కనురెప్ప వేసేంతసేపు కూడా మనని వదిలి ఉండరు అనేది ఖచ్చితంగా మనకి చెప్పడానికే అని నాకు అనిపిస్తుంది. ఓకే, మిమ్మల్ని ఎంత చాలా దూరం నుంచి చూసినా కూడా మీకు క్లియర్గా కళ్ళు కనపడతాయి. స్వామివారివే కాదు, బలరాముల వారివి, సుభద్ర అమ్మవారిది కూడా. ద మోస్ట్ ప్యాంపర్డ్ సిస్టర్ సుభద్ర అమ్మవారు. నిజంగా ఇద్దరు అన్నగారుల మధ్యన ఒక చెల్లెలు ఉంది అంటే ఎంత అదృష్టం. మీరు ఎక్కడైనా ఏ క్షేత్రంలో కూడా
భార్యకు ఉంటుంది. ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళారనుకోండి, అపిత కుచాంబ ఉంటారు. అలాగే మీరు తిరుపతికి వెళ్ళారనుకోండి, బయట లక్ష్మీ అమ్మవారు ఉంటారు, కింద పద్మావతి అమ్మవారు ఉంటారు. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో మీకు బ్లడ్ రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనమాట. సుభద్ర అమ్మవారిని మధ్యలో కూర్చోబెట్టుకొని చాలా ప్యాంపర్డ్ సిస్టర్ ఎవర్ వి హ్యాడ్ అబౌట్ అది అలా అనుకోవచ్చు. పూరి జగన్నాథుని క్షేత్రంలో, ఆలయంలో నిగూఢమైనటువంటి రహస్యాలు దాగున్నాయి అంటారు. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి శ్రవంతి గారు? మెయిన్ మీరు చూసుకుంటే కనుక చాలా మంది చెప్పేది జెండా ఇటువైపు అపసవ్య దిశలో ఎగురుతున్నాను అంటారు, కానీ నేను అక్కడ నుంచి చూసినప్పుడు మాత్రం అన్ని వైపులా తిరుగుతుంది జెండా. అంటే కొన్ని ఎలా అంటే కొంతమంది అలా చెప్పి అదే నిజం కాబోసు అనేసి మనం అనుకుంటాం అన్నమాట. అలాంటివి జరిగినప్పుడు ఏమంటారంటే కొంతమంది మీరు అన్ని నమ్మేస్తారు, ఇలా కాదు వీళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి మన ధర్మాన్ని అవహేళన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కూడా మీరు పూరి జగన్నాథ్ గురించే కాదు, ఏ క్షేత్రం గురించి అయినా కూడా ఇది ఇలా జరుగుతుందిట అన్నప్పుడు ఎవరికి వాళ్ళం దాన్ని ఒక్కసారి ఇది నిజమా, ఇది ఇలా జరుగుతుందా అని చూసుకొని, అలా జరుగుతోంది అంటే అది ఎందుకు జరుగుతోంది, అలా కాదు అంటే అది అలా ఉందండి, అది కాదండి అని చెప్పే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను చూసినప్పుడు మాత్రం అన్ని దిశల వైపు సవ్యంగానే తిరుగుతుంది జెండా. అలాగే ఏ పక్షులు కూడా ఎగరవు అని చెప్పడం జరిగింది. కాకపోతే పక్షులు కొన్ని రౌండ్గా చుట్టూరా తిరగడం మాత్రం నేను చూశాను. నీడ మాత్రం పడింది చూడలేదు నేను. మీకు అందులో కూడా నీడ పడదని చెప్పి కూడా రాశారు పూరి జగన్నాథ్ గారి గురించి. నీడ పడదు అనేది మాత్రం ఖచ్చితం. అలాగే ప్రసాదం ఖచ్చితంగా ఒక కుండ మీద ఒకటి పెట్టే వండుతారు. పైన కుండ మీద ఉన్నది తొందరగా ఉడికిపోతూ ఉంటుంది కింద కుండ కంటే కూడా. అలాగే ఎలా సాధ్యం? అది స్వామివారి లీల. వాళ్ళు చెప్తారు, మాకు తెలీదు, మేము అనుకుంటాము ఈ 56 రకాలు మేము ఉండగలుగుతామా అని అనుకుంటారట. కానీ ఎంత తొందరగానో అది ఏ టైం కావాలో ఆ టైంకి వండి ఇచ్చేస్తూనే ఉంటారట వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రసాదము అయిపోయిన తర్వాత ఎండిపోయిన ప్రసాదాన్ని కూడా దాచి ఒక పింక్ కలర్ బట్టలో కుట్టి పెట్టుకుంటారు. పెట్టుకుని అవి దాచుకుంటారు. ఎండిపోయిన అన్నం బియ్యం లాగానే ఎండిపోయి అయిపోతుంది, ఇంకా పాడవడం వాసన ఉండడం అంతా ఏమి ఉండదు. అది అలా ఎండబెట్టేసేసి ఆ ఎండబెట్టింది మళ్ళీ ఒక దాంట్లో పెట్టి కుట్టుకొని పెట్టుకుంటారు. అంటే స్వామి ప్రసాదం అని అంటే స్వామికి చాలా ఇష్టం కదా, భోగం కదా అంతా కూడా. ఆ భోగం మన దగ్గర ఉంటే భోగభాగ్యాలన్నీ మనమే అని అనుకుని పెట్టుకుంటారు అనమాట. ఇలాంటివి మనం నమ్మచ్చు. కొన్ని మాత్రం మనం తెలుసుకోవాలి ఇది నిజమా కాదా అని చెప్పి. కానీ స్వామివారి భోగానికి మాత్రం కడితే భోగభాగ్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి అనేది మాత్రం మనం నమ్మాలి. ఎవరైనా వెళ్తే గనక మీరు ఏం చేసినా చేయకపోయినా స్వామివారికి భోగం చేస్తాము, ఇది అన్నం ఇట్లా వంటకి ఇంత కడుతున్నాము, ఈ వంటకి ఇంత అండి ఇన్ని రోజులు అని చెప్పి అక్కడ తీసుకుంటూ ఉంటారు. అక్కడ మాత్రం తప్పకుండా కట్టండి. ఎందుకు అని అంటే స్వామివారి భోగానికి కడితే మన భోగ్య భాగ్యాలకి ఎటువంటి లోటు ఉండదు. తప్పకుండా మనం ఒక మెట్టు పైకి ఎదుగుతాం. గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి కట్టిన తర్వాత తప్పకుండా జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథుని రథయాత్రలో వాడేటువంటి రథానికి కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయి అంటారు. ఏంటి ఆ రహస్యాలు? ప్రేమ. మీరు చూడండి ఎక్కడైనా కూడా ఆ పూరి జగన్నాథ్ దాంట్లో కృష్ణుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే కృష్ణుడు. మీరు చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వైశిష్ట్యత జరుగుతూ ఉంటుంది. ఒకసారి అయితే లాస్ట్ ఇయర్ నేను చూశాను, వర్షం పడుతూ ఉంది కానీ స్వామివారి రథం దగ్గర మాత్రం వర్షం పడడం లేదు. భక్తులందరూ తడిసిపోతున్నారు. మీరు వీడియో ఉంటుంది చూడండి కావాలంటే. భక్తులందరూ తడిసిపోతూ ఉంటారు కానీ రథం దగ్గర స్వామి దగ్గర ఎటువంటి వర్షము పడదు, డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. జగన్నాథ రథ చక్రాలు అసలు దేనికి సంకేతం? సూర్యచంద్రుడికి. ఎప్పటి వరకైతే స్వామివారి రథం అలా బయటికి వస్తూ ఉంటుందో అప్పటిదాకా సూర్యచంద్రుడు అలానే ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా నమ్మొచ్చు అనమాట. మన మనుగడకి ఆయనకి ఏమవసరం, రథంలో బయటికి రావాలని కాదు, వచ్చి మనందరినీ ఆయన చూడడం, అదొకటిను ప్రకృతిని పరవశింపజేయడం. భగవంతుడు బయటికి ఎందుకు రావాలి, ఉత్సవమూర్తులుగా ఉండి కూడా భగవంతుడు మాడవీధుల్లో ఎందుకు తిరగాలి తిరుపతిలో అంటే ప్రకృతిని మైమరిపించడానికి. అంటే మా స్వామి మన దగ్గరికి వస్తున్నాడా, మీరు అది చూసారు చూడండి, తరలి రాద తనే వసంతం తన దనికి రాని వనాల కోసం. అంటే చెట్లు చేమలు పుట్టలు ఇవన్నీ స్వామి దగ్గరికి వెళ్ళలేవు.
అన్ని పువ్వులు స్వామివారికి సమర్పించబడలేవు, కానీ స్వామివారు ఎప్పుడైతే వస్తారో అవన్నీ ఆనందపడతాయి మీకు. అప్పుడు అందుకనే 2021లో కోవిడ్ అని చెప్పి మీకు బయటికి స్వామివారిని మాడవీధుల్లో తిప్పకపోతే తిరుమలలో ఎంత తుఫాను, ఎంత గోల, మొత్తం రాళ్ళు రప్పలు మెట్లు అన్ని మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చింది. అంటే ప్రకృతికి అంత కోపం వచ్చింది అని ఒక్కళ్ళ ప్రాణం కూడా అదే అది ప్రకృతి కోసం అన్నమాట. స్వామి అలా రావడం అనేది మన కోసం అని మనం నమ్మాలి. ఓకే స్రవంతి గారు, మనిషి వలె పూరి జగన్నాథునికి కూడా పూరిలో అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. సాక్షాత్ భగవత్ స్వరూపానికి అంత్యక్రియలు ఏంటి అసలు? భగవంతుడు స్వరూపంగా మనం భావించినప్పటికీను కృష్ణుడు ఆయన, మీరు నిజంగా ఒక మాట చెప్పాలంటే బయాలజికల్గా ఆయన పుట్టి ఆయన శరీరాన్ని మృత్యువుని కూడా ఆహ్వానించి, భగవంతుడికైనా కూడా భూమి మీద పుట్టిన తర్వాత మృత్యు అనేది కామన్ అని చెప్పారు ఆయన. అలా చెప్పిన తర్వాత ఆయన నిజంగా మన కోసం మళ్ళీ ఉండాలి ఇలా అని చెప్పి జగన్నాథుడుగా ఆయన గుండెని ఆయన అక్కడ రహస్య పదార్థంగా పెట్టినప్పుడు, మరి మీరు చూడండి 12 ఏళ్లకు ఒకసారి మార్చేది ఉంది కదా, మరి మార్చినప్పుడు ఇవేం చేస్తారు? మొన్నటి దాకా మీరు ఇవే భగవంతుడు ఈయనే అనుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నందుకు మీరు ఆ చెక్కకు కానీ ఆ బాడీకి కానీ నువ్వేమి ఇస్తున్నట్టు ఇంపార్టెన్స్? మళ్ళీ ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతికే సమర్పించడానికి. మళ్ళీ ఓకే, అర్థమైందా మీకు? ప్రకృతికే సమర్పించడానికి. ఇంకోటి ఏంటి అని అంటే స్వామి మనలో వాడిగా భావించి అది వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మీరు చూస్తే గనక స్వామివారి కృష్ణుడి అంత్యక్రియలు జరిగిన విధానం చూస్తే భలే బాధ వచ్చేస్తుంది మీకు, కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటి స్వామివారికి ఇంత ఇలా స్వామివారు ఎవరూ లేకుండా వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది. ఆ బాధని పోగొట్టడానికేమో స్వామి 12 ఏళ్ళకి ఒకసారి అంత్యక్రియలు అనేది పెట్టారు. అంటే అందరూ ఉండంగా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు స్వామివారిది లాస్ట్ ఘట్టం చూస్తే చాలా బాధ వచ్చేస్తుంది. అసలు భగవంతుడు ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది మనకి. కాబట్టి అలాంటి బాధని మన మనసుల్లోంచి తొలగించడానికో, లేకపోతే ఏ భక్తుడు దండం పెట్టుకున్నాడో, అయ్యో నేను చక్కగా చేసేవాడిని కదయ్యా, నేను ఇలా వెళ్ళనిచ్చేవాడినా అని చెప్పి ఏ భగవంతుడు మొరబెట్టుకున్నాడో ఆ భగవంతుడి గురించే స్వామివారు ఇలా కదిలొచ్చారని, ఇలా అంత్యక్రియలు జరిపించుకుంటున్నారని మనం భావించాం. స్రవంతి గారు, అసలు పూరి జగన్నాథుని అవతారానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? భగవంతుడు సశరీరంగా ఉండాలి అని అనుకొని ఆ రాజుకి కనపడి కల్లో కనిపించి నిర్మాణం చేసుకుందే ఇదంతా కూడా. మీరు చూస్తే గనక పూరిది చదివితే అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలని అనుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఎక్కడ దొరకకపోతే అప్పుడు ఇట్లా కాదు కదా, ఇంకొంచెం వాస్ట్గా ఉండేదన్నమాట. అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి నా కూతురికి సరైన భర్త కావాలి నిర్ణయించుకోవాలనుకుంటే కింద వచ్చేటప్పటికి అంతా మారిపోతుంది, రాజుల వంశమే ఉండదన్నమాట. ఇప్పుడున్న క్షేత్రంలో ఇప్పుడు రాజుకి కట్టిన గుడి ఏంటంటే ఆయనకి కలలో కనిపించి స్వామి అంటే సశరీరంగా కనిపించినట్టే, ఇంకా కలలో కనిపించారు అని అంటే స్వామి దగ్గర ఉండి మాట్లాడినట్టే. నాకు గుడి కట్టమని చెప్పి ఇలా నేను ఉంటాను ఇక్కడ అని చెప్పి స్వామి తనంతట తన కదిలి వచ్చి మన కోసం ఉన్నట్టే అన్నమాట. మీరు చూస్తే పాన్ కూడా మీరు అంటే తాంబూలం అంటారు, పాన్ అంటారు హిందీలో, అది కూడా స్వామివారు కావాలి నాకు అని చెప్తే ప్రతిరోజు ఒక అబ్బాయి వచ్చి పాన్ తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. రాజు ఎక్కడ అకౌంట్లో వేసుకోవాలంటే రాజుగారి అకౌంట్లో వేసుకోమంటూ ఉంటాడు. రాజుగారు ఏంటి ఇంత రోజు ఎవరు తింటున్నారు ఈ పాన్ అని చెప్పి అనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామివారి దగ్గర ఆ కాగితం ఉంటుంది అనమాట, పాన్ చుట్టించిన పేపర్ లాంటిది. ఇప్పుడంటే పేపర్స్ ఉంటాయి, అప్పుడంటే ఆకులోనే చుట్టిస్తారు కదా, అక్కడ స్వామి దగ్గర పడి ఉంటుంది అనమాట. అప్పుడు ఇప్పటికీ కూడా ఎవరైతే అప్పుడు ఆ వంశీకులు ఇచ్చారో ఇప్పటికీ కూడా స్వామివారికి తాంబూలం ఆ వంశీకుల నుంచే వెళ్తుంది అనమాట. మీకు గుడి దగ్గర ఆ షాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచే వెళ్తుంది. అట్లా ఎంతో మందిని ఉద్ధరించడానికే స్వామి కల్లో కనపడి మన కోసం నిజంగా ఆ బ్రహ్మ పదార్థం ఉంది అంటే స్వామి గుండె మన కోసం ఉంది అని అంటే భక్తపరాయణుడి కదా మరి. అంటే బ్రహ్మ పదార్థం అన్నా స్వామివారి గుండె రెండు ఒకటే. అది అందుకని టచ్ చేసేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటారు. అది ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు.
చాలా మెత్తగా ఉంటుంది. మనిషి యొక్క అవయవాన్ని ముట్టుకున్నట్టే ఉంటుంది, కానీ ఏదో గట్టిగా ఉన్నట్టుగా అట్లా ఏం అనిపించదు అని అది మార్చిన వాళ్ళు చెప్పారు అని ప్రతీతి. అది మార్చిన వాళ్ళతో అయితే ఎప్పుడు ఎవరు డైరెక్ట్గా మాట్లాడింది లేదు, వాళ్ళు అసలు మాట్లాడరు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే అది అలా మెత్తగానే ఉంటుంది పదార్థము, కళ్ళకు గంతలు కట్టి వాళ్ళు కూడా చూడరు అనమాట. పూరి మొత్తము ఎలక్ట్రిసిటీ బంద్ అయిపోతుంది, పవర్ ఉండదు అస్సలు, ఒక లైట్ కూడా వేయరు వాళ్ళు. అప్పుడు మార్చిన వాళ్ళు చెప్పారు అని చెప్పి మనం చదవడమే ఇంతవరకు. అది స్వామివారిది అన్నప్పుడు భయం అనిపించదు. అబ్బా ఇట్లా అంటే ఒక్కొక్కసారి ఏమైనా వింటున్నప్పుడు అధర్మం ఇంత పేటరేగిపోతుందా, మనం అసలు మన పిల్లల్ని గట్టిగా ఖచ్చితంగా మనం బయటికి పంపించగలుగుతామా ధైర్యంగా, అమ్మో అనే భయం వచ్చినప్పుడు ఇలాంటి క్షేత్రాల గురించి విన్నప్పుడు అమ్మయ్య భగవంతుడు మన యందున్నాడు, మనతోనే ఉన్నాడు అనే ధైర్యము తప్పకుండా కలుగుతుంది. అందుకే స్వామి ఆ ధైర్యాన్ని నింపడానికి, ఆ నమ్మకాన్ని నింపడానికి స్వామివారి సశరీరంగా ఉన్నారు అనేది నా భావన. ఓకే, శ్రవంతి గారు, పురాణాల ప్రకారంగా మనం పూరి జగన్నాథుని క్షేత్రాన్ని దర్శిస్తే అసలు ఎటువంటి ఫలితాలు వస్తాయి మనకి? పూర్వజన్మ పాపం అంటూ ఏముండదు, మోక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే మనలో ఎప్పుడైనా శత్రుత్వ భావన ఏదన్నా ఉంటే కనుక అది తప్పకుండా విడనాడతాము అని చెప్పుకోవచ్చు అనమాట. పూరిని దర్శించుకుంటే మెయిన్ అసలు పూర్వజన్మ పాపం అనేది తొలగిపోతుంది. ఈ జన్మలో మీకు ఏదైనా పని కావాలనుకోండి, కర్మ పరిపక్వం అవ్వాలి. ఇప్పుడు నేనున్నాను 18 సంవత్సరాల నుంచి పని జరగలేదు, మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? ఆ కర్మ పరిపక్వం అయింది. అది ప్రాపర్టీ విషయం, అది మా నాన్నగారిది. మా నాన్నగారు పోయి కూడా 15 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఆ 25 సంవత్సరాలు అవ్వలేదు, ఆయన పోయిన తర్వాత ఇప్పుడు అవ్వలేదు. ఇంకెప్పుడురా బాబు మనం అసలు దాన్ని ఏమైనా ఎంజాయ్ చేస్తామా లేదా అని అనుకున్న సమస్య అక్కడికి వెళ్ళిన వెంటనే అయింది అంటే కర్మ పరిపక్వం అయింది. స్వామిని చూసినంతలోనే, చూసి ఆయనకి ముడుపు కట్టినంతలోనే, ఏం కట్టాము, పగిలిపోయిన పెంకులే కదా కట్టి స్వామి ఇది అని చెప్పి ఆయనకి ఇచ్చింది ఒకే ఒక్క దక్షిణ, అరటిపండు తిననని చెప్పి. అది కూడా మర్చిపోయి తింటే కూడా అది కూడా గుర్తు చేశారు స్వామి. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటంటే పూరి జగన్నాథులో ఉన్నది ఏంటి అని అంటే మీ కర్మ పరిపక్వం అవుతుంది. స్వామి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగితే మనని మళ్ళీ కరెక్ట్ దారిలో నిలబెట్టడానికి స్వామి ఎప్పుడు కూడా మన యందు ఉంటారు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. మీరు అరుణాచలం కూడా అంతే. మీరు ఎప్పుడన్నా అరుణాచలం వెళ్ళండి, సంవత్సరం లోపల మళ్ళీ మీరు అరుణాచలానికి వెళ్ళకపోతే నా పేరు శ్రవంతి కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అలా అరుణాచలం ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ సంవత్సరం లోపల తప్పకుండా దర్శించుకుంటాం అరుణాచలాన్ని. పైగా అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత 2 గీతలు ఉంటాయని, అంటే వెళ్ళక ముందు మనం ఏదైతే పాపాలు చేస్తామో ఆ పాపాల రాశి అంతా కూడా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే ఆ పాప రాశిని దగ్ధం అవుతుంది అంటారు. తప్పకుండా మేము వెళ్తే అరుణాచలం వెళ్తే మా వారు అంతా చూసేసిన తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్నారు, అలసిపోయారు బాగా. రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలసట వచ్చింది. అయితే నేను రాను ఆశ్రమానికి, మీరు వెళ్ళండి అని అన్నారు. అంటే స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనని దర్శనం కాకుండా ఉంటుందా, ఆయన గురువు, మరి ఆయన ప్రేమ ఎంత ఉంటుంది అని అంటే సర్లే పద వస్తాను అని. కానీ 10 నిమిషాలే అన్నారు, నన్ను ఇలా చేయబెట్టి 5 నిమిషాలు వచ్చేద్దాను రండి అన్నాను నేను. సరే అని చెప్పి లోపలికి వెళ్తే గంట సేపు ఆయన మెడిటేషన్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళారు, రమణుల్ని చూశారు, కళ్ళు మూసుకొని కూర్చున్నారంటే 1 అవర్ తర్వాత కళ్ళు తెరిచారు మా వారు. నాకు ఇక్కడి నుంచి రావాలనిపించట్లేదు అస్సలు, చాలా ప్రశాంతంగా ఉంది. నేను అసలు నాకు గాయత్రి చేస్తారు ఆయన, నాకు గాయత్రి అమ్మవారు కనపడుతున్నారు, రమణులు కనపడుతున్నారు. ఆయన ఎవరు అని అన్నారు. రమణ మహర్షి అండి అంటే, ఆయన కనపడుతున్నారు, గాయత్రి అమ్మవారు కనపడుతున్నారు అంటే అభేదం అండి ఆయనకి గాయత్రి అమ్మవారికి అన్నారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలి అంటే స్వామివారి అనుగ్రహంతో పాటుగా స్వామివారే మనల్ని రప్పించుకుంటే తప్ప మనం వెళ్ళలేము అంటారు. మీరు వెళ్ళాలి అని గట్టి సంకల్పం చేసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ అరుణాచలం మాత్రం వెళ్ళిపోతారు. మిగతా ఏ క్షేత్రానికైనా స్వామి అండదండ ఉండాలి, స్వామి అనుజ్ఞ ఉండాలి అని అనిపిస్తుందేమో, కానీ అరుణాచలం మాత్రము ఒక్కసారి నీ దగ్గరికి రావాలనుకుంటున్నానయ్యా అని ఒక్కసారి అనుకోండి, 1-2 నెలల్లో మీరు వెళ్ళిపోతారు. ఆ ప్రేమను అరుణాచలంలో నేను పొందాను. శ్రవంతి గారు,
మానవ సేవే మాధవ సేవ అంటారు, ఎందుకు? ఎందుకు అనంటే ఏ ఏ భగవంతుడినైనా కూడా మనం డైరెక్ట్గా చూడలేం. నిజంగా ఆయన శంఖ చక్రాదులు ధరించి కిరీటాలు ధరించి వస్తే ఎక్కడన్నా పాపం తప్పిపోయి వచ్చారా ఏంటని అనుకుంటాం. డైరెక్ట్గా వచ్చారనుకోండి, భగవంతుడు అంత రెడీ అయిపోయి వస్తే మనం నమ్ముతామా? ఆయన అని చెప్పి నమ్మం కదా. ఎవరో మనం మోసం చేయడానికి వచ్చారు, వీడు మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడతారు కాబట్టి ముందే తెలుసుకున్నట్టున్నారా అని అనిపిస్తుంది. కానీ ఏ మనిషికి అయితే అవసరం ఉంటుందో, అయ్యో సాటి మనిషి అవసరం ఎక్కడైతే ఉంటుందో తప్పకుండా ఆ మనిషికి సహాయం చేస్తే భగవంతుడు హర్షిస్తాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అని అంటే, నువ్వు సాటి మనిషికి సహాయం చేయి నాకు చేసినట్టే. ఎందుకంటే ఆయన అందరి దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో ఆయన రావచ్చు. ఆ రూపమే మనం తీరిస్తే చాలు నాకు సేవ చేసినట్టే, భగవంతుడికి సేవ చేసినట్టే. ఇప్పుడు అందుకే మనం గాణగాపురం వెళ్ళాం. ఈసారి గాణగాపురం తప్పకుండా ఆర్ఫనేజ్ హోమ్ నడుపుతున్నారు, మహతి ఆశ్రమం అని చెప్పి. దాంట్లో 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళాలని సంకల్పం నాకు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఇవాళ కాబట్టి రేపు చూస్తారు క్షేత్రాలను. తల్లిదండ్రులు లేని పిల్లలే, వాళ్ళని ఎవరో ఒకళ్ళు గురువుకి దగ్గర చేస్తే, వాళ్ళు గురువుకి దగ్గర అయ్యారనుకోండి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్మించుకుంటాడు, ఆ భగవంతుడే చూస్తాడు, ఆ దత్తాత్రేయ స్వామి చూసుకుంటాడు అనే సంకల్పంతో ఒక ఆర్ఫన్స్ని ఒక 15 మందిని తీసుకెళ్ళి స్వామి దర్శనం చేయించాలి అని అనిపించింది నాకు. ఇట్లా మనం ఎప్పుడు కూడా లేని వాళ్ళ కోసం ఎంతో కొంత చేస్తే, మీరు ఇంత చేయండి భగవంతుడు మీకు ఇంత ఇస్తాడు, మళ్ళీ చేస్తారనే ఉద్దేశంతోనే, అంటే ఇంకా ఎక్కువ మందికి చేసేంత శక్తిని మనకు ప్రసాదిస్తారు. తప్పకుండా మీరు ఏదైతే ఇస్తారో అదే మీ దగ్గరకు వస్తుంది. మీరు బంతిని ఇస్తే బంతే వస్తుంది. అయితే నాతో ఒకళ్ళు అన్నారు, ఒక పెద్ద గాజు ముక్కను వదిలేస్తాను కిందకి అలానే వస్తుందాను, అలా రాదు, 10 పగిలి నీ దగ్గరికి వస్తుందని చెప్పాను నేను. అంతే కదా, నువ్వు ఒక్క గాజు ముక్కను విసిరేస్తే 100 గాజు ముక్కలే నీ దగ్గరికి వస్తుంది. అంటే నీకు ప్రకృతి ఏం చెప్తుందంటే, నువ్వు ఏది ఇస్తావో దానిని నేను ఎక్కువగా చేసి ఇస్తాను అని చెప్తుంది. నువ్వు ప్రేమనిస్తే ప్రేమిస్తుంది, కోపం ఇస్తే కోపం ఇస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం ఇస్తుంది. ఓకే శ్రవంతి గారు, ధన్యవాదాలు.